అందరికీ నమస్కారం. మనందరికీ దేవుడితో కనెక్ట్ అవ్వాలనుంటుంది కదా. మరి ఆ దైవంతో మన బంధాన్ని పెంచుకోవడానికి అన్నింటికన్నా శక్తివంతమైన మార్గం ఏంటి? ఈరోజు మనం సూత మహర్షి చెప్పిన ఒక పాతకాలం నాటి అద్భుతమైన బోధన గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని ద్వారా ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఈ కథ ఎక్కడ మొదలవుతుందంటే, పవిత్రమైన నైమిషారణ్యం అనే ఒక అడవిలో. అక్కడ చాలా మంది గొప్ప గొప్ప ఋషులు ఒకచోట చేరారన్నమాట. వాళ్ళందరూ కలిసి చాలా జ్ఞాని అయిన సూత మహర్షి దగ్గరికి వెళ్లి ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగారు. వాళ్ళు అడిగిన ఆ ప్రశ్నే మనం ఈరోజు తెలుసుకోబోయే విషయానికి మూలం. సరే, ఈ ప్రశ్న ఎప్పుడు ఎలా పుట్టిందంటే, ఒక పెద్ద యజ్ఞం జరుగుతున్న టైంలో గొప్ప గొప్ప ఋషులందరూ ఒకచోట కలిశారు. అప్పుడు వాళ్ళందరి మనసులోనూ ఒకే ప్రశ్న మెదిలింది. ఆ ప్రశ్నే మనం ఇప్పుడు తెలుసుకోబోయే జ్ఞానానికి దారితీసింది. మరి ఆ ఋషులు అడిగిన ప్రశ్నకి సూత మహర్షి ఏం సమాధానం చెప్పారో తెలుసా? ఆయన చెప్పిన సమాధానం చాలా సింపుల్గా ఉంటుంది, కానీ దానిలో చాలా లోతైన అర్థముంది. ఆ సమాధానమే స్వచ్ఛమైన భక్తి. అసలు ఈ శివభక్తి అంటే ఏంటి? చాలామంది దేవుణ్ణి చేరుకోవాలంటే కఠినమైన పూజలు, పెద్ద పెద్ద ఆచారాలు, తపస్సులు చేయాలి అనుకుంటారు. కానీ శివభక్తి అలా కాదు. ఇవేవీ లేకుండా కేవలం స్వచ్ఛమైన మనసుతో, ప్రేమతో శివుణ్ణి చేరుకునే దారే ఇది. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ఇది ఎవరైనా పాటించవచ్చు, అందరికీ అందుబాటులో ఉండే మార్గమన్నమాట. ఇక్కడే అసలు విషయం ఉంది. సూత మహర్షి ఏం చెప్తున్నారంటే, మనం చేసే పూజలు ఎంత కష్టమైనవి, ఎంత పెద్దవి అన్నది ముఖ్యం కాదు. మన మనసులో ఎంత నిజాయితీ ఉంది, ఎంత భక్తి ఉంది అన్నదే ముఖ్యం. అంటే హృదయంలోని నిజాయితీకే ఎక్కువ పవర్ ఉందన్నమాట. అందుకే ఈ భక్తి మార్గం అనేది కొందరికే కాదు, అందరి కోసం. సరే, ఇంత నిజాయితీగా భక్తితో శివుణ్ణి తలుచుకుంటే ఏమవుతుంది? మొదటి ఫలితం ఏంటి? అది మన లోపల ఒక పెద్ద మార్పును తెస్తుంది. సూత మహర్షి చెప్పిన దాని ప్రకారం మనం శివుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు, మనసు క్లీన్ అయిపోతుంది. మనం చేసిన పాపాలు కూడా నెమ్మదిగా వాటంతటా అవే పోతాయట. ఓకే, భక్తి అంటే ఏంటో, దాని శక్తి ఏంటో అర్థమైంది కదా. మరి ఇప్పుడు దాన్ని ఆచరణలో ఎలా పెట్టాలి? సూత మహర్షి ఆ ఋషులకు భక్తిని చూపించటానికి కొన్ని పవిత్రమైన పద్ధతులు చెప్పారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. పూజలో ముఖ్యంగా మనం ఆరాధించేది శివలింగం. చాలామందికి ఇది కేవలం ఒక రూపంలా కనిపిస్తుంది, కానీ అది కాదు. శివలింగం అనేది శివుడికి ఒక నిర్దిష్టమైన ఆకారం లేదు, ఆయన అనంతమైనవాడు అని చెప్పే ఒక సింబల్, ఒక ప్రతీక అన్నమాట. ఇక పూజలో చాలా ముఖ్యమైనది అభిషేకం, అంటే పవిత్ర స్నానం చేయించడం. ఈ అభిషేకంలో శివలింగానికి ముందుగా పవిత్రమైన నీళ్లతో, ఆ తర్వాత పాలతో, పెరుగుతో, తేనెతో, నెయ్యితో, చివరిగా చక్కెరతో అభిషేకం చేస్తారు. ఇలా సమర్పించే ప్రతిదానికి ఒక ప్రత్యేకమైన అర్థముంటుంది. కొన్నిసార్లు మనం పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు, పెద్ద పెద్ద పనులు చెయ్యక్కర్లేదు. చిన్న పనులే చాలా శక్తివంతంగా ఉంటాయి. సూత మహర్షి అదే చెప్పారు. మనం నిజమైన భక్తితో ఒక్క బిల్వపత్రం సమర్పించినా చాలట, శివుడు ఎంతో సంతోషిస్తాడు. ఇంతకీ ఆ బిల్వపత్రం ఎందుకంత స్పెషల్? దానికి ఒక సింబాలిక్ మీనింగ్ ఉంది. ఆ ఆకులో 3 భాగాలుంటాయి కదా, ఆ 3 దళాలు శివుడి 3 కళ్లకు, అంటే తిరినేత్రాలకు గుర్తన్నమాట. పూజ ఆకులతో పాటు శబ్దానికి, అంటే మంత్రాలకు కూడా చాలా శక్తి ఉంది. పవిత్రమైన ఓం నమఃశివాయ మంత్రాన్ని పఠిస్తే మనస్సు ప్రశాంతంగా, శుభ్రంగా అవుతుంది. మనలో ఉన్న భయం పోతుంది. అంతేకాదు, చెడు కర్మలు కూడా నశిస్తాయని సూత మహర్షి చెప్పారు. సరే, ఇప్పటిదాకా భక్తులు ఏం చేయాలో చూశాం. మరి మనం ఆరాధించే ఆ శివుడు ఎలాంటివాడు? ఈ విశ్వంలో ఆయన పాత్ర ఏంటి? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. భక్తులందరూ శివుణ్ణి ఎందుకు అంతగా నమ్ముతారంటే, ఆయన ఎప్పుడూ తన భక్తులను కాపాడుతూ ఉంటాడు. ఎవరికైనా కష్టం వచ్చినా, ఏదైనా ప్రమాదంలో ఉన్నా ఆయన నిశ్శబ్దంగా వచ్చి వాళ్లకు సహాయం చేసి కాపాడతాడు. ఇక శివుడి స్థానం గురించి చెప్పాలంటే, అది మామూలుది కాదు. ఎంత గొప్పదంటే, సాక్షాత్తు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు లాంటి గొప్ప దేవతలు కూడా శివుడే సర్వోన్నతుడు అని ఒప్పుకున్నారు. ఈ విశ్వాన్ని సమతుల్యంగా నడిపించేది ఆయనే అని అంగీకరించారు. మరి ఈ శివభక్తి మార్గంలో నడిచే నిజమైన భక్తుడు ఎలా ఉంటాడు?
వాళ్లలో కొన్ని ప్రత్యేక లక్షణాలుంటాయని సూత మహర్షి చెప్పారు. అవేంటంటే వినయం అంటే అణుకువగా ఉండటం, కరుణ అంటే ఇతరులపై దయ చూపటం, సత్యసంధత అంటే ఎప్పుడూ నిజం మాట్లాడటం, ఇంకా ఎప్పుడూ శివుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉండటం. ఓకే, ఇదంతా బావుంది. ఈ పూజలు, ఈ భక్తి, ఇదంతా చేయడం వల్ల చివరికి ఏం జరుగుతుంది? దీని అంతిమ లక్ష్యం ఏంటి? ఇప్పుడు మనం ఆ చివరి లక్ష్యం గురించి తెలుసుకుందాం. దీంతో మనం మన చర్చ ముగింపు దశకు వచ్చేస్తాం. ఆ అంతిమ లక్ష్యమే మోక్షం. మోక్షం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పుట్టుక, చావు అనే చక్రం నుంచి బయటపడటం, ఈ ప్రపంచంలోని బంధాలు, బాధల నుంచి పూర్తిగా స్వేచ్ఛను పొందడం అన్నమాట. చివరిగా సూత మహర్షి ఒకే ఒక్క శక్తివంతమైన మాటతో తన బోధనను ముగించారు. అదేంటంటే, పరమశివుడి మీద నిజమైన భక్తి ఉంటే అది ఖచ్చితంగా మోక్షానికి దారితీస్తుంది. ఇదే అంతిమ సత్యం. ఇక కథ చివరికి వస్తే, సూత మహర్షి చెప్పిన ఈ మాటలన్నీ విన్నాక ఆ ఋషులకి ఎలా అనిపించింది? వాళ్ళకి చాలా ఆనందం కలిగింది. కానీ అదే సమయంలో వాళ్లలో జిజ్ఞాస అంటే ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే ఒక విషయం అర్థమైనప్పుడు దాని గురించి మరిన్ని ప్రశ్నలు పుడతాయి కదా. ఆ ఋషులకు కలిగిన ఆసక్తిలాగే మనం కూడా ఆలోచించాలి. వాళ్ళు ఎప్పుడో జ్ఞానం కోసం మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఈరోజు మనలో ఎలాంటి ఆలోచనలను రేకెత్తిస్తుంది? ఈ పాతకాలం నాటి జ్ఞానం నుంచి మన తరానికి ఎలాంటి కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తాయి? ఈ ప్రశ్నలతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.